మాత అన్నపూర్ణ భిక్షాం దేహి, మాత అన్నపూర్ణ భిక్షాం దేహి, మాత అన్నపూర్ణ భిక్షాం దేహి. ఏంటి ఈరోజు అన్నపూర్ణ భిక్షాం దేహి అంటున్నాను కదా ఫ్రెండ్స్. ఈరోజు హ్యాపీ అక్షయతృతీయ. అక్షయతృతీయ నాడు అన్నపూర్ణకి పూజించుకోవాలి. అన్నపూర్ణ భిక్షాం దేహి, అన్నపూర్ణ భిక్షాం దేహి అంటూ జపించుకోవాలి. అన్నపూర్ణ అనుగ్రహం అందరికీ ప్రసాదిస్తుంది. అక్షయతృతీయ దివాళీ నాడు వస్తుంది చూడండి. ఆ టైంలో కాశీలోని అన్నపూర్ణకి ఘనంగా పూజించుకుంటారు. ఇంకా ఈరోజు కూడా మనం డబ్బున్న వాళ్ళందరూ బంగారాలు ఎండిలు కొనుక్కుంటారు. ఇంకా లేని వాళ్ళే కాదు, ఉన్నవాళ్ళు కూడా ఈరోజు మాత అన్నపూర్ణకి పూజించుకొని మాత అన్నపూర్ణ భిక్షాం దేహి, మాత అన్నపూర్ణ భిక్షాం దేహి అంటూ పూజించుకున్న ఆవిడొక అనుగ్రహం మనందరికీ పొందాలని చెప్పి చిన్న మెసేజ్. మాత అన్నపూర్ణ భిక్షాం దేహి. ఇంకొకసారి హ్యాపీ అక్షయ తృతీయ అందరికీ.